పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ ముందు హాజరయ్యారు. సుదీర్ఘంగా అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డాడు కేటీఆర్. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. అసలు ఎలాంటి ట్రాక్ రికార్డు లేనటువంటి ఒక కంపెనీకి, ఎఫ్ఈఓ అనే కంపెనీకి ఏ విధంగా ఒప్పందాలు చేసుకుని కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా ముందస్తుగానే డబ్బులు చెల్లించాడు, దీని వెనకాల ఏం కుట్ర జరిగింది, ఎలాంటి అవినీతి జరిగిందో చాలా క్లియర్ కట్ ఆధారాలతో ప్రశ్నించారు కేటీఆర్ని. కేటీఆర్ నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు సంపాదించిన ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే కొన్ని సమాధానాలు చెప్పలేక మౌనం దాల్చినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ని ప్రధానంగా అడిగినటువంటి ప్రశ్నల్లో అసలు మీరు నిక్కచ్చిగా నిజాయితీగా ఇవన్నీ చేసుంటే గనక, ఈ కార్యక్రమం మీరు చేయదలుచుకుంటే కనుక ఎందుకు నిబంధనల్ని అతిక్రమించాల్సినటువంటి పరిస్థితుంది, రూల్స్ని ఎందుకని వయలేట్ చేయాల్సినటువంటి పరిస్థితుంది, క్యాబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, మీరు కొన్ని కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఇచ్చేటప్పుడు కనీసం ఎందుకు మీరు నిబంధనలు పాటించలేదు, ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది, అసలు ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేదు, ఈ ఒప్పందం జరగడానికి కొన్ని నెలల ముందు ఏర్పడినటువంటి కంపెనీకి ఎందుకు మీరు 49 కోట్ల రూపాయలు ఇచ్చారు, విదేశీ కరెన్సీని ఇచ్చేటప్పుడు ఆర్బీఐ రూల్స్ పాటించాలి కదా, ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది కదా, ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి కీలకమైన ప్రశ్నలు కూడా కేటీఆర్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా కేటీఆర్ వాడిన ఫోన్లకు సంబంధించిన సమాచారం కూడా అడిగారు. 2021 నుంచి 24 ఈ ఒప్పందం చేసుకున్నాక ఈ కాల పరిమితిలో మీరు ఏ ఫోన్లు వాడారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మాకు అవసరం ఉంది. సో డెఫినెట్గా ఆ ఫోన్లు మాకు అప్పగించండి అని చెప్పి కేటీఆర్ని అడిగారు. కేటీఆర్ తెలుసు కేటీఆర్కి, ఎందుకంటే ఏసీబీ అధికారులు తన ఫోన్లు అడుగుతారు, ఫోన్లో ఉన్నటువంటి సమాచారం సేకరించడానికి డెఫినెట్గా అడుగుతారు. కాబట్టే ముందు తెలుసు కాబట్టే కేటీఆర్ ఫోన్లని తన వెంట తీసుకుని వెళ్ళలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేసి తీసుకున్నప్పుడు కూడా ఫోన్లు చాలా కీలక పాత్ర పోషించాయి. మీరు మద్యం స్కామ్కు సంబంధించి మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీ ఫోన్స్ని మేము తరువుగా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ పాలసీ రూపకల్పనలో మీ పాత్రను తేల్చాల్సి ఉందని చెప్పి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఫోన్లని తీసుకున్నారు, రికవరీ చేశారు. ఎన్ని ఫోన్లు అయితే వాడారో ఆ ఫోన్ల డేటాను కూడా మళ్ళీ డిలీట్ చేసినటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డిలీట్ చేసిన కూడా మళ్ళీ వాటిని టెక్నికల్ సిబ్బందితో తిరగదోడినటువంటి పరిస్థితి. కాబట్టే కవిత గారికి సంబంధించి పూర్తి ఆధారాలు లిక్కర్ స్కామ్కి సంబంధించి దొరికినాయి కాబట్టి కవిత అన్ని నెలల పాటు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ కూడా పరిస్థితి అదే. కేటీఆర్ 18వ తారీఖు లోపు మీరు ఫోన్లు మాకు అప్పగించాల్సిందే అని చెప్పి ఏసీబీ అధికారులు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. సో 18వ తారీఖు లోపే కేటీఆర్ ఆ ఫోన్లు కూడా ఏసీబీ అధికారులకు ఇచ్చేస్తారు. మరిన్ని ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మళ్ళీ ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, క్విడ్ ప్రోకో జరిగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి టెక్నికల్గా కూడా కొన్ని ఎవిడెన్స్లు కేటీఆర్కి సంబంధించి సంపాదించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సో డెఫినెట్గా ఏ ఖాతాలోకి అవి వెళ్ళాయి, అవి మళ్ళీ రివర్స్గా ఏ ఖాతాలోకి వచ్చాయి, కేటీఆర్కి ఎట్లా లబ్ధి చేకూరింది, ఇవన్నీ కూడా టెక్నికల్ ఆధారాలతో సహా బయటపెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నాకు తెలిసి నిన్ననే కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మరికొన్ని ఆధారాలు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆధారాలు పక్కాగా ఉంటేనే రిమాండ్ విధించే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా తప్పులు జరగకుండా 2 రోజులు లేట్ అయినా సరే పక్కా ఆధారాలు కోర్టు ముందు ప్రవేశపెట్టి కేటీఆర్ని రిమాండ్కు పంపించబోతున్నారు అని ఒక చర్చ ఉంది. కేటీఆర్ నిన్ననే మీడియా ముందుకు వచ్చి కూడా ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యే ముందు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తోంది, కమిషన్ల పేరుతో విచారణ చేస్తున్నారు, ఏసీబీ పేరుతో విచారణ పంపిస్తున్నారు, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు చూపించి అరెస్ట్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది, సంక్షేమ పథకాలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయని చెప్పి కేటీఆర్ మాట్లాడిన పరిస్థితుంది. కేటీఆర్కి ఆల్రెడీ తెలుసు ఏసీబీ అధికారులు నన్ను మళ్ళీ ప్రశ్నిస్తారు, నన్ను అరెస్ట్ చేసేస్తారు, నేను జైలుకి వెళ్తున్నాను, కాబట్టి ముందే ప్రజల్ని మెంటల్గా ఫిక్స్ చేయాలి, మెంటల్గా ప్రజలకి ఆల్రెడీ ఒక సెట్ చేసేయాలన్నమాట. జైలుకి పంపించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు.
రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తున్నాడు, ఎలాగో నేను తప్పు చేశాను, నేను జైలుకి వెళ్తాను, అది అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాన్ని కూడా మనం బదనాం చేసి వెళ్తే రాజకీయంగా మనకి లబ్ధి కలుగుతుంది. ఈ ఆలోచనతోనే కేటీఆర్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించి. కేటీఆర్ తనకు సంబంధించి తన అవకతవకలు, అవినీతి, అక్రమాలు తెలిసిన వాళ్ళు వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని కొన్ని రోజుల పాటు కనిపించకుండా చేస్తాడని ఒక విమర్శ ఉంది. ఎందుకంటే కేదార్ అనే వ్యక్తి విదేశాల్లో చనిపోయారండి. చాలా లాబింగ్లకు సంబంధించి, డీల్స్ సంబంధించి సమాచారం కేదార్కి తెలుసు. కేటీఆర్ ఫ్రెండ్. అతను ఎందుకు చనిపోయాడో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఇక రెండోది ప్రభాకర్ రావు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. 1 సంవత్సరంన్నరండి. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయన నేరుగా విదేశాలకు వెళ్ళిపోయి ఆరోగ్యం బాలేదని చెప్పి సెటిల్ అయిపోయాడు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎందుకు ఇంత ఆలస్యం అయిపోయింది, నిజాలు ఎందుకు బయటకు రాలేదంటే మెయిన్ సూత్రధారి అక్కడే ఉన్నాడు కాబట్టి, అతను లేడు కాబట్టి విచారణ ఆలస్యమైంది. అక్కడ విదేశాల్లో పెట్టింది కూడా కేటీఆరే, నువ్వు ఇప్పట్లో రాకు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. కోర్టు మొట్టిగాయలేయడంతో, సీరియస్ అయ్యడంతో ప్రభాకర్ రావు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్ రేస్లో కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అరవింద్ కుమార్ని ముందు పెట్టి కథ మొత్తం నడిపించిందట కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇదే విమర్శ చేస్తుంది. ఇప్పుడు అరవింద్ కుమార్ ఎక్కడా, ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడ దాచిపెట్టాడు కేటీఆర్? అరవింద్ కుమార్ ఉంటే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తే, ఆయన లేడు కాబట్టి చాలా ధీమాగా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. అరవింద్ కుమార్ త్వరలోనే బయటకు వస్తాడు, వాస్తవాలు చెప్తాడు. మరింత లోతుగా కేటీఆర్కి ఉచ్చు బిగుసుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో డెఫినెట్గా పిక్చర్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇవాళ రేపో కేటీఆర్ ఫోన్లు కూడా అప్పగిస్తాడు ఏసీబీ అధికారులకి. టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ముందు పెట్టి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆల్మోస్ట్ 1-2 రోజుల్లోనే ఇది ఒక కొలిక్కి రాబోతుంది. కేటీఆర్ అరెస్ట్ తథ్యం అని చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ ముందు నిజాలన్నీ ఒప్పుకునే పరిస్థితుందా? కేటీఆర్ అవినీతి చేశాడు కార్ రేసులు అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.